పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, నీకే సమస్తము సాధ్యము నాయనా. ఇంతవరకు ఆరాధన ఆగ్రహించిన దేవుడవు, ఇప్పుడు మీరు మాట్లాడే సమయము నాయనా, నన్ను మీ ఆత్మతో అభిషేకించి బలపరిచిన మీకు స్తోత్రం. అలాగే ప్రభా, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు కలుగునిగా. కానీ యేసుక్రీస్తు నామములో అడిగిడి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడతాం మరొకసారి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి రోజున మనం దేవుని ప్రసన్నతలో ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని అనేకులు తాకి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు అనేకుల్ని దేవుడు తాకాడు. ఎందుకంటే ఆరాధనలో విడుదల ఉంటుంది. ఎప్పుడు ఆరాధనలో ఖచ్చితంగా విడుదల ఉంటుంది. తెలుసా మీకు? మీరు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎంతగా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారో అంత శారీరకంగా బలం పొందుకుంటారు. నమ్మాలి. ఆరాధనలో నాకు విడుదల కలిగింది, ఆరాధన నాకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే ఆరాధనలో దేవుడు ఇష్టపడేది, దేవునికి ఇష్టమైంది ఏం తెలుసా? మనం ఇచ్చే కానుకలు కాదు. కానుకలు ఎక్కువ ఇస్తాం అంతే. మనకు ఉంటే ఇస్తాం, లేకుంటే ఇస్తామా? ఆయన ఇస్తే మనకి ఇస్తాం. అయితే మనము ఆయనకి ఇవ్వగలిగింది మన దగ్గర ఉండేది నీ సొంతం. అది నీ సొంతం ఆరాధన. నువ్వు ఎట్లయినా ఆరాధన చేయొచ్చు. కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెరిచి చేయొచ్చు. అయితే హృదయం తెరిచి చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అది దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది ఇవ్వాలే కానీ కష్టమైంది ఇవ్వకూడదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆది కాండంలో ఏబేలు, వాళ్ళ అన్న పేరు కయ్యూను. ఏబేలు, కయ్యూను ఇద్దరూ దేవుడిని ఆరాధించారు. అది ఆరాధన భాగం. అది మనం కానుకంటాం కానీ ఆరాధనలో భాగం అది. ఇద్దరూ దేవునికి ఇచ్చారు. అయితే కయ్యూను తిరిగి వచ్చేది ఇచ్చాడు, అయితే ఏబేలు రానిది ఇచ్చాడు. మనం ఎప్పుడు రానిది ఇవ్వాలి. చాలామంది దేవునికి ఇస్తారు కదా, ఎంటికలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఎంటికలు? రావా? ఇప్పుడు పట్నెత్తులు కూడా అదేమో మందులు వేసి ఎంటికలు వస్తారు చేస్తున్నారంట. అయితే ఈ వ్రేలు ఇవ్వండి, ఈ వ్రేలు ఇవ్వండి. ఆ దేవుడు అడుగుడు వ్రేలు కూడా. ఆ దేవుడు కూడా తెలుసు ఇది ఇస్తే మళ్ళీ రాదని. అందుకే ఆ దేవునికి ఏమి ఇస్తారు వాళ్ళు? వచ్చేవే కానుకలు ఇస్తాం. డబ్బులు దండికి ఇవ్వచ్చు, దేవునికి దండి డబ్బులు ఇవ్వచ్చు. ఎందుకు? డబ్బులు మళ్ళా సంపాదించుకోవచ్చు. అది ఏమంటారు? తిరిగి రానిది, తిరిగి రానిది. యేసుప్రభువు అడిగింది కూడా అదే, నీ హృదయం. ఒకసారి హృదయం ఇచ్చాడు దేవునికి. హార్ట్ అటాక్ వస్తే పోతారు కదా. అందుకే హృదయం అడిగి చాలామంది భయం. హృదయం ఇస్తే దేవుడికి మళ్ళీ ఏమవుతుందేమో. దేవుడు అడిగింది అదే, హృదయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారిని దేవుడు చూస్తాడు, ఆస్వాదిస్తాడు. హృదయం చాలా ప్రాముఖ్యం. ఇర్మియా అంటాడు ఆ మాట, హృదయం బహు ఘోరమైన వ్యాధి కలదు. హృదయం ఏమంట? హృదయం ఘోరమైన వ్యాధి. ఏం పుట్టాలని రే పుట్టాలి, మంచి పుట్టాలని రే పుట్టాలి, చెడు పుట్టాలని రే పుట్టాలి. సంతోషం ఇక్కడే, ఆనందం ఇక్కడే, దుఃఖం ఇక్కడే, ఏమంటారు వ్యసనాలు ఇక్కడే, అన్ని హృదయం. హాస్పిటల్లో డాక్టర్లు చూసేది రెండు. ఫస్ట్ డాక్టర్ ఇక్కడ పోయింతోనే ఫస్ట్ డాక్టర్ ఏం చూసాడు? బీపీ షుగర్లా కాదు. ఫస్ట్ నాలుగు బయట అంటాడు వాడు, జీవమరణములు నాలుగు బయట చెప్పిస్తాడు వాడు, నువ్వు బతుకుతావా పోతావా అని. తర్వాత ఇటు పెడతాడు, చెవులో పెట్టుకుని ఇటు పెడతాడు, డబ్ 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 డబ్. అమ్మ గుండె బాగుంటే, నాలుక గుండె రెండు బాగున్నాయనుకో, నీ దేహం అంతా బాగున్నట్లే. డాక్టర్లు వాళ్ళు చేసే ట్రైనింగ్లు అన్నీ బైబిల్ ప్రకారమే చేస్తారు. నీ నాలుకను కాపాడుకుంటాడు దేవుడు. ఎందుకు? నాలుక బాగుంటే దేహం బాగుంటుంది. అలాగే హృదయాన్ని కాపాడుకోమంటాడు. హృదయం బాగుంటే
నీ దేహం బాగుంటుంది. ఇవి రెండు చెడిపోతే అంత పోయినట్లే, ఇంకేం లేదు మిగిలేదు. కొన్నిసార్లు డాక్టర్ చెప్పేశారు కదా, నాలుగు చూసి చెప్పేశాడు, అమ్మా ఇంకా ఏం లేదమ్మా ఇంటికి పోండి ఊరికి ఎందుకు వేస్ట్ అంటాడు. అంటే ఏమి, నీ జీవం నీ మరణం నాలుగులో కనపడుతుంది. తర్వాత వాడు కళ్ళు చూస్తాడు ఇట్లా, రక్తం ఉందా లేదా అని. కాబట్టి పిల్లారా, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధితో దేవుణ్ణి ఆరాధించాలి, హృదయ శుద్ధితో దేవుణ్ణి గణపరచాలి. దేవుడికి ఇష్టమైంది నీ హృదయం. నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఏమి ఇచ్చినా వ్యర్థమే. ఫ్యాన్ ఇది చెప్తావు కదా, నువ్వు ఫ్యాన్ ఎందుకు ఇస్తావు? నీకు గాలరాలను ఇస్తావు. నువ్వు చర్చికి వస్తే ఫ్యాన్ నీకు కావాలా? దేవుడికి కావాలి. దేవుడికి ఫ్యాన్ అవసరమా? లైట్ ఎవరికి అవసరము? నాకు అవసరం, నీకు అవసరం. ఆయనే లైటు, ఆయనకి ఇంకెందుకు లైటు? పెద్ద లైట్ కాడ మొంబతి పెడితే ఏమని లాభమా? ఆయన 1000 కోట్ల సూర్య తేజ కంటే తేజ కలిగిన దేవుడు. 1000 కోట్లు సూర్యులు కలిస్తే ఒక్క సూర్యుని వెలుతురు ఎంత ఉంటుంది కదా, 1000 కోట్ల సూర్యులు కలిస్తే ఎంత వెలుతురు ఉంటుందో దానికి మించిన వెలుతురు యేసుప్రభు. ఆ వెలుతురికి మేమేమంటాం చాలాసార్లు, రే దేవుడు మొంబతి పెట్టరా, దేవుడికి దీపం పెట్టరా అంటారు కొంతమంది. దేవునికి దీపం పెడతారంట, దీపానికి దీపం పెడతారు కొంతమంది. దేవునికి దీపం కొంతమంది కదా, అరే దీపం పెడతావా అంటారు కదా. కొంతమంది దీపాలు పెట్టిపోతా అంటే సార్ వాడు దీపం పెట్టి పోయినారు సార్ అంటారు కొంతమంది. మనం ఎవరికైనా మంచి దీపం పెట్టచ్చు, కానీ దేవుని దీపం పెట్టే మన చేత కాదు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. నేను వెలుగైన ప్రకారం మీరును వెలుగై ఉండుడి. మీరు వెలుగై ఉండుడి అంటే మీరు వెలగాలి. మీ దీపం, మీ కొవ్వొత్తి, మీ మొంబత్తి వెలగాలి. మీ మొంబత్తి ఎప్పుడు ఆరిపోతే ఏం లాభం? చెప్పండి మీ పక్కన చేపట్టుకొని, నువ్వు వెలగాలి, యేసు కొరకు వెలగాలి, యేసు కొరకు వెలగాలి. వాళ్ళు చూసి చెప్పండి, నువ్వు వెలగాలి, నువ్వు వెలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెలగాలి మనం. తార వెలిసింది, అడుగుతున్నాడు తార ఆడే కదా, మన ఎదురు తార. తార ఎవరు ఇప్పుడు తెలుసా మీకు? దానియేలు గ్రంథంలో మాట ఉంటుంది, ఎందరు ఆయన యొద్దకు నడుపుదురో వారు ఆకాశములోని ఎట్లుంటారంట, ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారంట. ఎవరు మీరు? ఆ రోజు ఒక నక్షత్రమే, ఈరోజు ఎన్ని నక్షత్రాలు? మరి ఇన్ని నక్షత్రాలు యేసుక్రీస్తు దగ్గర నడిపించే నక్షత్రాలు ఉండాలి. అయితే కొన్ని నక్షత్రాలు ఉంటాయంటే రాలిపోతాయి. రాలిపోతే ఏం చేస్తారు చెప్పండి? నక్షత్రం పడితే ఏం చేస్తారు మీరు? నక్షత్రం పడితే ఏం చేస్తారు? హనుమంతమ్మ గారు, నక్షత్రం రాలితే ఏం చేస్తారు? అసలు ఆ నక్షత్రానికి మీ ఉమ్ము పడుతుందా? మీ ఉమ్ము మీ ముఖానికే పడుతుంది. నక్షత్రం పడితే కొంతమంది పై చూసి ఇప్పుడు చెప్పండి ఏడపడుతుంది అది. అంటే మీరు ఏ నక్షత్రాలు? రాలిపోయే నక్షత్రాలు, నడిపించే నక్షత్రాలా? మాట్లాడాలా? మీరు నడిపించే నక్షత్రాలా, రాలిపోయే నక్షత్రాలా? ఎంతమంది నడిపించారు ఇప్పుడు దాకా దేవుణ్ణిలో? ఇప్పుడు దాకా ఎంతమంది నడిపించారు మీరు దేవుణ్ణిలో? ఎంతమంది పడగొట్టారు దేవుడి నుండి దూరంగా? మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి, మీ మాటలు చూసి ఎంతమంది దేవుడి నుండి దూరంగా అయిపోయిన వాళ్ళు లేరు చెప్పండి? బైబిల్ ఒక నక్షత్రం ఉంది. ఒక నక్షత్రం గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఎహెజ్కేలు 14లో కూడా ఉంటుంది అదే నక్షత్రం. ఆ నక్షత్రం పేరు ఏం తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి. చదువు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి ఎవరోడు? ఎవరెవరెవరు? సైతాన్. చెప్పండి సైతాన్. సైతాన్ ఏం చేస్తుందంట?
జనాలు ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని నువ్వు పడగొట్టినావు, దేవుళ్ళు ఎవరు నువ్వు? సైతానే. ఇప్పుడు చెప్పు, నరకం ఎవరికి? నరకం ఎవరికి? ఎవరైతే ఒక వ్యక్తిని దేవుడి నుండి దూరం చేస్తాడో వాడు సైతాన్. నేను ఇప్పుడు బైబిల్ చెప్తామాట, వానికే నరకం వానికే. అర్థం చేసుకోండి బాగా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లా ఆకాశము నుండి పడితివే, జనములను పడగొట్టు నీవు నేలమట్టం. చూసారా, సైతాన్ నేలమట్టం అయిపోయాడు వాడు. యేసు చెప్పాడు, మనందరూ తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయం ఉంటుంది అన్నమాట, ఆయన నీ తల తొక్కును. ఇప్పుడు నేలమట్టం అయిపోయాడు. తర్వాత చూడండి, మనం ఎవరు? మనము దేవుడి నక్షత్రాలు. వాడేమనుకున్నాడు, నేను వాళ్ళకంటే పైకి పోతాను అనుకున్నాడంట. ఈరోజు చాలామంది అంతే, నేను వాళ్ళకంటే పైకి పోవాలా, నేను వాళ్ళకంటే బాగా కనపడాలా, నేను వాళ్ళకంటే గొప్పగా చెప్పుకోవాలా, వాళ్ళకంటే ఎక్కువ. దేంట్లో ఎక్కువ అవ్వాలా నువ్వు? చెప్పండి, మీరు దేంట్లో ఎక్కువ అవ్వాలా? దేవునిలోనే కాదు, ఆత్మలు సంపాదించే దాంట్లో. మా అయ్య 10 సంఘాలు కడితే నేను 10 సంఘాలు ఎక్కువ కట్టాలనేది ఉండాల. మా అయ్య కట్టిన సంఘాలే పడగొట్టే దాంట్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు దయ్యమే, నువ్వు సైతానే. అయ్య 100 ఆత్మలు సంపాదిస్తే నేను సంపాదించాలా? 1000 సంపాదించాలా? యేసు చెప్పింది అదే, నేను చేయు వాటికంటే మీరు అత్యధికమైన కార్యములు చేయవారన్నాడు దేవుడు. ఇప్పుడు అట్లా కాదు, నేను పైన ఉండల్లా, నా పిల్లలే పైన ఉండల్లా, నా కొడుకులే పైన ఉండల్లా, నా బిడ్డలే పైన ఉండాలా. నిజమే. దేంట్లో ఉండాలా? మాట్లాడాలా? దేంట్లో ఉండాలి? పౌలు ఏమంటాడు? కాగా సహోదరుడు ఆత్మలో వరదిల్లుచున్న కొలది, నేను అన్ని విషయాల్లో వరదిల్లుతాను కానీ ఆత్మలో వరదిలనయ్యా. ఈరోజు చాలామంది అన్ని విషయాల్లో వరదిల్లుతున్నారు. ఇంటికి ఇల్లు, పంటకి పన్ను, పొలానికి పొలం, అనేకమైనటువంటి కొంటున్నారు కానీ దేవుని కొరకు ఆత్మలు సంపాదించట్లేదు, దేవుని కొరకు చేయట్లేదు, తమ కొరకే స్వలాభం. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఇప్పుడు అదే దేవుని అడిగేది. మనం అన్నీ దేవుని దగ్గర స్వార్థం కొరకు అడుగుతున్నాము కానీ దేవునికి ఏమి ఇవ్వాలనేది లేదు మన దగ్గర. దేవుడు నాకేం చేశా అనేదే కానీ దేవుడికి నేనేం చేస్తాను ఎవరు లేరు. దేవుడు నీకు ఎన్ని చేశాడు అడుగు వాటికంటే. నేను ఒకటి చెప్పునా, నేను ఎప్పుడు చెప్తాను, నాకు తెలియదు మీ గురించి. నా మంటకైతే, నా గురించి అయితే నాకు తెలుసు నేనేమని, నా బ్రతుకు ఏమి, నేను ఎలాగుంటిని, నా పరిస్థితి ఏమి నాకు బాగా తెలుసు. అలాంటి నన్ను దేవుడు బాగు చేసి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవుడు లేకపోతే, మన పాట నువ్వే లేకపోతే, ఒకసారి ఆలోచించుకోండి. ఆయన లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏమి, ఎలాగుంటేమి. ఈరోజు బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం. ఆస్తి అంతస్తులు లేకపోయినా నేను ఒక మాట చెప్పున్నాను, నెమ్మదిగా ఉన్నాం. ఆస్తి అంతస్తు సంపాదించుకొని కొట్లాడుతున్నారు ఈరోజు, నాది 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 అని. పడదు కదా, నాది నాదని. ఎరగలేని తెలుసు, ఏది నా ఎంట రాదు అని తెలిసి కూడా దానికోసమే ప్రాకులాట, దానికోసమే గుద్దులాట. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడద్రోయువాడా. ఈ రోజులో జనాల్ని సంపాదించట్లేదు దేవుని కొరకు, దేవుడి నుంచి జనాల్ని దూరపరుస్తున్నారు చాలామంది.
నాకు నిన్న మొన్న ఒకటి చూస్తుంటాను చిన్న వీడియో. ఈ జంతర్ మంతర్ దగ్గర, ఈ స్ట్రైక్ చేసే దగ్గర కొంతమంది చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు మోకాల్లోంగి. ఢిల్లీలో. మనం ఒకవైపు చూస్తున్నాం పోలీసులు కొట్టేది అంతే, ఇంకొక వైపు చూడట్లేదు. పిల్లలు ప్రార్థన చేస్తారు, చిన్న చిన్న పిల్లలు 16, 17 సంవత్సరాల ఆడపిల్లల మొక్కలు గుంపులు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది తన్నులు తింటున్నారు ప్రార్థన చేస్తుంటే, కొంతమంది ప్రార్థన చేస్తూ వాళ్ళు అన్నారు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, క్రైస్తవులారా మేలుకొని రండి. వాడు ఒక వచనం చదివించాడు ఆ జంతర్ మంతర్ దగ్గర. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చదివించాడు ఆ పిల్లోడు. నాకు చాలా నిజంగా సంతోషమైంది ఆ పిల్లోడు ఆ వాక్యాన్ని చెప్తుంటే. ఆ పిల్లోడు పాస్టర్లకి సవాలు చేస్తున్నాడు, క్రైస్తవులు సవాలు చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు పాస్టర్లు అసలు పట్టించుకోవట్లేదు దాని గురించి. మాకెందుకులే జంతర్ మంతర్కి పోయేది, మాకేం పట్టింది, అవి స్టూడెంట్లకు సంబంధించింది. అంటే మీ పిల్లలు చదువుకోరా? ఎవరు మనము? రాజవంశపు యాజకులు. మర్చిపోయినాం మనము రాజులము, యాజకులము. చాలామంది అందుకే మతాంతరం ఆడతారే, చర్చికి పోగబడరే. నేను అమ్మని అడిగిన పొద్దున, ఏమో అల్లిపూరలు రావట్లేదు కదా అంటే, వాళ్ళకి ఇప్పుడు అందరికీ ఏం తెలుసా, ఈ యూట్యూబ్లు చూస్తారు. మీరు కనుక కొలగలలో ఈ కొలగలలో ఏం చూస్తున్నారంట, మీరు చర్చికి పోతే మీకు మతం మారితే రావు. ఏం రావు? బియ్యం రావు, బ్యాల్ రావు, లోన్ రావు. వాళ్ళు ఊరికిస్తారా? నీకు 50,000 లోన్ ఇచ్చి 2 లక్షలు లోన్ కట్టించుకుంటాడు. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఆకాశం నువ్వు ఎట్లా పడితివి? నువ్వు మనుషులను జనములను పడగొట్టు, నీవు నేల మట్టం వరకు ఎలాగ నరకబడితివి. చూడండి, వాడి ఆలోచన ఏం తెలుసా? మనకు పైగా, దేవుని పిల్లల కంటే మేము పైగా, మీకంటే మామేం తక్కువ. అది యేసుప్రభు అంటాడు, మన వడ్డీ మన గంటు అన్నీ కలిపి కట్టు ఒక్కసారి పాపని తొలగించి నీ బాధలు తీరెను, నీ కష్టములు తీరెను, నీ రుణములు తీరెను. ఏం తీరాడంట? అన్నీ తీర్చాడు ఆయన ఒక్కసారి. ఆయన ఒక్కసారి మన రుణాలు తీర్చేసాడు, కొట్టేశాడు. అయితే వీని ఆలోచన ఏమి? మీకు పైన నేను ఉండాలని ఆలోచిస్తున్నాడు. తర్వాత ఎవరితో సమానము? మహోన్నతితో సమానముగా చేసుకొందునని. ఇప్పుడు చాలామంది అట్లే హృదయంలో అనుకుంటారు, కనపడదులే అని. హృదయాలు మనుషులు కనపడకపోవచ్చు, దేవుడు కనపడదా? కలుగజేసిన వానికి సమస్తము తెలుసు. ఆలోచన నీ మనసుకు రాకముందే ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఏం మాట్లాడాలో ఇంకా తెలియకముందే ఆయన తెలుసంటే నువ్వేం మాట్లాడతావు అని. ఇప్పుడు అనుకున్నాడు, నేను పోయి దేవునితో. నాకు ఒకటి ఆశ్చర్యం ఏం తెలుసా? దేవుడు మనం ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎక్కడ ఉన్న నన్ను ఎక్కడ ఉండమని దేవుడు పిలిచాడు తెలుసా మీకు? బురద ఊబిలో పడి ఉన్న నన్ను పైకి లేవనెత్తి ఆయన పక్కలో కూర్చోబెట్టడంట సమానంగా. చూసారా? అయితే వీడేమనుకున్నాడు, నేను పోయి ఆయనకి సమానంగా చేరేసుకోవాలని. కొంతమంది చేరేసుకొని కూర్చుంటారు. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు మీటింగ్లు పోతే నేను ఎంతసేపు దూరం వెనకే ఉంటాను. చాలాసార్లు 99% నేను వెనకే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మనల్ని పిలిచి కూర్చోబెడితే బాగుంటుంది. మనం పోయి ముందు పోయి కూర్చున్నాం మనకన్నా గొప్ప వాళ్ళు వస్తారు ఏమంటారు, సార్ పోయాడు కూర్చుంటారా? ఇప్పుడు చెప్పండి, ఏది మేలు? పిలిచి కూర్చోబెట్టేది మేలా, కూర్చున్నాక దింపేది మేలా? మాట్లాడరు. నేను అందుకే చాలాసార్లు కింద కూర్చొని, చర్చిలో కూడా కింద కూర్చొని నేర్చుకుంటాను. కొంతమందికి చీరలో కూర్చొని అలవాటు పాస్టర్లకి. కొన్ని చర్చిలో పోతే చీరలు ఉండవు, కింద కూర్చోన్నప్పుడు ఇట్లా చూస్తారు. ఆ చర్చ అంతా ఖాళీ ఉంటుంది. నన్ను ఒకసారి దివాకర్ బాబు అడిగిండే, ఏం రా మీ చర్చిలో చీరలే లేవా అని. అంతా నీ పాలసీ అంటే నేను, నాదేం పాలసీ రా అని. నువ్వు ఒక్కడే కుర్చీలో కూర్చుంటావు, మిగతా కింద కూర్చుంటారు. మీరు మంచి అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? వాళ్ళ ఇంటికి పోతే ఒకే చీర ఉంటుంది, ఆయన కూర్చుంటాడు, అందరూ కింద కూర్చోవాళ్ళ. నేనంటే నా పాలసీ ఏమంటే నేను కింద కూర్చోవాలి, అందరూ కిందే కూర్చోవాళ్ళ. నువ్వు ఎదురోడు రా అని. మరి నేను ఎదురోడే.
నేను కిందే కూర్చుంటాను, నువ్వే కిందే కూర్చో. మా దేవుడే కింద కూర్చుంటాడప్ప మాతో పాటు. మా దేవుడు మాతో పాటు కింద, ఇప్పుడు మనం కింద కూర్చొని దేవుడు అంటాడు, ఇప్పుడు మనతో పాటే ఉంటాడు. మరి దేవుడు కంటే గొప్పలా మనం గొప్పలు కాదు కదా. మరి చాలామంది ఎట్లా అంటే గొప్పగా చూపించుకుంటారు, కానీ ఏముండదు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. చాలా బిజినెస్ తక్కువ ఉంటుంది, బిల్డప్ బల కొట్టుకునేది. సైతాను పనేది. నేను దేవునితో సమానంగా ఏమంట కుర్చీ చేసుకుంటాను. చూసారా, మనసులో అనుకుంటేనే ఆ పరిస్థితి వచ్చిందే వాడికి. ఒకవేళ నిజంగా వాడు చేరేసుకొని నింటే ఈ పొద్దు నరకంలో కాడిపోతుండే, అప్పుడే మాడిపోతుండే. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మనసులో ఏం ఆలోచిస్తావు జాగ్రత్తగా ఆలోచించు. దేవునికి రహస్యంగా ఉంచబడ్డది ఏది లేదు. కీర్తనకాడు అందుకంటే కదా, ప్రభా తలంపులు నాకు పుట్టక మునుపే వాటిని నీవు ఎరిగి ఉన్నావు, హృదయంలో నాకు ఆలోచనలు రాక మునుపే అవి నువ్వు ఎరిగి ఉన్నావు. ఎందుకంటే నీకు సమస్తము తెలుసు. నేను కూర్చోట తెలుసు, నేను నిలబడట తెలుసు, నేను నడిచేది తెలుసు, నేను పడుకునేది తెలుసు, నేను ఆలోచించేది తెలుసు, నేను తినేది తెలుసు, అన్నీ తెలుసు ప్రభా. నీకు రహస్యముగా ఉంచబడ్డవి ఏవి లేవు ప్రభా.